వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. మొదట కొంచెం టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టింది టీమిండియా. ఫైనల్ లో పాకిస్తాన్ ఓడించి ఆసియా కప్ ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్ లో తిలక్ వర్మ, సంజు శాంసన్, శివన్ దుబేలు అద్భుతంగా ఆడుతూ భారత్ కు విజయాన్ని అందించారు. ఫైనల్ లో తిలక్ వర్మ విజృంభించాడు. వరుసగా వికెట్లు పడిపోతున్న సమయంలో పిల్లల్లా నిలబడి జట్టుకు గెలుపును అందించాడు. ఒత్తిడిని తట్టుకుని తన ప్రతిభను చాటుకున్న తిలక్ జీవితకాల ఇన్నింగ్స్ ఆడి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. చివరికి భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ 69 నాట్అవుట్, 53 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లు. శివం దుబే 33 పరుగులు, 22 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లు చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన ఫైనల్ భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్ పాకిస్తాన్ ఫైనల్ లో తలపడడంతో క్రేజ్ పెరిగింది. టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ మంచి ఆరంభం ఇచ్చారు. వేగంగా పరుగులు చేస్తూ పెద్ద టార్గెట్ పెడతారని అనిపించింది. కానీ 10వ ఓవర్ తర్వాత భారత్ బౌలర్లు పుంజుకున్నారు. మొదట ఫర్హాన్ వికెట్ తీసిన తర్వాత వరుసగా పాక్ బ్యాటర్లను పెవిలియన్ కి పంపారు. ఫర్హాన్ మాత్రం 57 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత్ బౌలర్లో కుల్దీప్ 4/30, అక్షర్ పటేల్ 2/26, వరుణ్ చక్రవర్తి 2/30 అద్భుత ప్రదర్శన కనబరిచారు.